అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొట్టుకుపోయిన తర్వాత తుంగభద్ర డ్యాములో గేట్ అమర్చడంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఇరిగేషన్ ఎక్స్పర్ట్ సంబంధించినటువంటి కన్నయ్య నాయుడు ప్రస్తుతం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ సంబంధించిన గేట్లను పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడుతో కలిసి ఆయన గేట్లను పరిశీలించారు. ఏ విధంగా అమరిస్తే బాగుంటుంది, కొట్టుకుపోయిన 3 గేట్లకు సంబంధించిన పరిస్థితి ఏంటనే దానిపైన ఆయనతో మాట్లాడదు. ఎందుకంటే ఆయన దానికి సంబంధించి తుంగభద్ర ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించారు కాబట్టి ఆయనతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా అవగాహన ఉంది, తుంగభద్ర ప్రాజెక్ట్ డ్యామ్కి చాలా కీలకంగా వ్యవహరించారు కాబట్టి ఆయనతో ఒకసారి మాట్లాడదు. ఎందుకంటే చాలా తక్కువ టైంలో తుంగభద్రకి అంత ప్రాజెక్టులో భారీ వరద వచ్చినప్పటికీ ఆయన ఆ డ్యాముని చాలా చాకచక్యంగా అమర్చడం చాలా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ బాధ్యతను కూడా చంద్రబాబు ఆయనకి అప్పగించినట్టు తెలుస్తుంది. సార్ ఒక్క నిమిషం సార్ అంటే ఇప్పుడు మీరు డ్యామును పరిశీలించారు కదా సార్ ఒక్కసారి సిచ్యువేషన్ ఏంటి సార్? సిచ్యువేషన్ బాగుంది, ఏం ప్రాబ్లం లేదు సార్. రేపు తగ్గిపోతుంది. అంటే ఫ్లడ్ కంట్రోల్ వచ్చిన తర్వాతే మనం అమర్చగలమా ఏంటి సార్ దాని గురించి? ఫ్లడ్ కంట్రోల్ వచ్చే కొద్దిగా మనం ప్లానింగ్ చేసుకొని మొదలు పెడతాం వరకు. అంటే తుంగభద్రలో చాలా వేగంగానే అమర్చగలిగారు. ఇక్కడ సిచ్యువేషన్ ఉంటుంది కూడా దాదాపు 3 గేట్లు ఉంది, ఏం ప్రాబ్లం లేదు. మీకు గేట్లు బాగాలేదు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. రిపేరే అక్కడ కొత్తవి చేసి వేయాల్సి వచ్చింది, ఇక్కడ రిపేరే కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు. అంటే ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది సార్ దీన్ని గేట్లు అమర్చడానికి? 15 రోజులు పడుతుంది కౌంటర్ వెయిట్ మళ్ళీ కొత్తది వేయాలంటే. 15 రోజులు పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. 15 రోజుల్లో ఈ గేట్లు అమర్చడానికి అవకాశం ఉంటుందని కన్నయ్య నాయుడు అయితే చెప్తున్నారు. గేట్లు ఇక్కడ పూర్తిగా కొట్టుకుపోలేదు కాబట్టి, మరమ్మతులే కాబట్టి పెద్ద సమస్య కాదు, అమర్చవచ్చు. ఫ్లడ్ కొంత తగ్గిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ ప్రకాశం బ్యారేజ్ 3 గేట్లు కూడా అమర్చవచ్చని కన్నయ్య నాయుడు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రకాశం బ్యారేజ్ గేట్లకు సంబంధించిన అంశంలో కూడా పూర్తిగా కన్నయ్య నాయుడికి బాధ్యతలు అప్పగించారు. ఆయనే దీనికి సంబంధించిన అంశంలో ముందుగా ఉండి దానికి సంబంధించినటువంటి గేట్ల అమరికకి సంబంధించినటువంటి కీలకంగా వ్యవహరించబోతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, ఆర్టీవీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.